సస్పెన్స్ కు తెరపడింది. కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ లో 6 ఖాళీలు ఉంటే తాజా తొలి విస్తరణలో కేవలం 3కే చోటు దక్కింది. చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ముగ్గురు పేర్లకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పడంతో వీరికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో చాలా మంది సీనియర్లు ఎమ్మెల్యేలు చోటు ఆశించిన వివిధ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని ముగ్గురికి పెట్టింది హైకమాండ్. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి జి వివేక్ కు ఛాన్స్ ఇచ్చింది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కు ఓకే చెప్పింది. ఇక బీసీలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి అవకాశం ఇచ్చింది అధిష్టానం. కాంగ్రెస్ పార్టీలో వాకిటి శ్రీహరి ఒక్కరే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుడు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ముగ్గురు పేర్లను రాజ్భవన్ పంపించారు. అలాగే మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు చేయడంతో రాజ్భవన్ లో చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడుతోంది. గత 6 నెలలుగా కేబినెట్ విస్తరణపై అదిగో ఇదిగో అంటూ చాలా చర్చ జరిగింది. చివరకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది. అనేక వడపోతల తర్వాత హైకమాండ్ ముగ్గురికి ఓకే చెప్పింది. వాస్తవానికి తెలంగాణ కేబినెట్ లో సీఎం సహా 18 మంది మంత్రివర్గంలో ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం సహా 12 మంది ఉన్నారు. అంటే కేబినెట్ లో 6 ఖాళీలు ఉంటాయి. వీటిలో 3 భర్తీ చేస్తుండటంతో మరో 3 బెర్తులు ఖాళీగానే ఉండనున్నాయి. ఈ విస్తరణ తర్వాత కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్ లో మరోసారి ప్రాతినిధ్యం లేనట్టే. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైన్ లో ఉన్నారు. సునీల్, క్యాబినెట్ విస్తరణకు ఉత్కంఠ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్న ఉత్కంఠకైతే తెరపడింది. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఎవరు చేయబోతున్నారో కూడా తెలిపింది. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేలను సంబంధించి పిసిసి చీఫ్ కూడా కన్ఫర్మ్ చేశారు. వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే, ఆయన బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేతగా ఉన్నారు. మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్, ఆయన ప్రభుత్వ విప్ గా ఉన్నారు. ఆయనతో పాటు మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను కూడా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఈ ముగ్గురు కూడా మరి కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్భవన్ లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో సీఎం తో పాటు మిగతా మంత్రులు, అదే విధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు కూడా రాజ్భవన్ కి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టింది. ఆ కులగణనలో భాగంగానే సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు ముగ్గురికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా మంత్రివర్గంలో చాలా మంది అవకాశం కల్పించాలని చెప్పేసి ఇటు ఏఐసిసి నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి చీఫ్ కి కూడా వినతి పత్రం ఇచ్చారు. పలుమార్లు కలిసి తాను వాళ్ళకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఏ పదవుల్లో ఉన్నారు ఇప్పటి వరకు అనే అంశాలన్నిటిని కూడా వివరించారు. అయినప్పటికీ ఏఐసిసి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సామాజిక న్యాయం, సమన్యాయాన్ని పాటిస్తూ ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఇక ముగ్గురు కూడా మొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పాలి. వాకిటి శ్రీహరి ఆయన ఎన్ఎస్సీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన బీసీ సామాజిక వర్గం ముదిరాజ్ కు చెందినటువంటి వ్యక్తి.
ఇక ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఇద్దరున్నారు. పొన్నం ప్రభాకర్ తో పాటు కొండా సురేఖ, వాళ్ళతో ఇక శ్రీహరి ముదిరాజుతో కేబినెట్ లో బీసీల సంఖ్య 3కు చేరుకోబోతుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా మాదిగలు జనాభా అధికంగా ఉంది తెలంగాణలో. ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి మాదిగ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వచ్చారు. వాళ్ళ డిమాండ్ అనుగుణంగానే ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. అడ్లూరి లక్ష్మణ్ కి మంత్రివర్గంలో అవకాశం కల్పించింది. ఆయన మంత్రిగా కూడా ప్రమాణం చేయబోతున్నారు. ఇప్పుడు ఆయన విప్ గా కూడా ఉన్నారు. ఇంకా ఈయనతో పాటు ప్రస్తుతం విప్ గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ కూడా డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించారు. ఆ డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి నోటిఫికేషన్ వెలువరించబోతున్నారు. ఆ తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంకా వివేక్ వెంకటస్వామి ఆయన చెన్నూరు నుంచి గెలిచారు. ఖచ్చితంగా తనకు అవకాశం కల్పించాలి, ఏఐసిసి హామీ ఇచ్చింది గత ఎన్నికల ముందు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన చాలా ఫైట్ చేశారనే చెప్పాలి. ప్రధానంగా అదే జిల్లాకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ రావు నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయినప్పటికీ ఏఐసిసి ఇటు వివేక్ వైపే మొగ్గు చూపింది. వివేక్ కి కేబినెట్ లో అవకాశం కల్పించింది. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ముగ్గురు కూడా మరి కాసేపట్లోనే రాజ్భవన్ కి చేరుకోబోతున్నారు. గవర్నర్ వీళ్లతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇక కొత్త కేబినెట్ లోకి ముగ్గురు చేరడంతో మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతా ఉంది. ఈ ముగ్గురికి ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారు అనేది చూడాలి. ఇప్పటికే సీఎం మున్సిపల్ తో పాటు విద్యాశాఖ, అదేవిధంగా హోంశాఖ, కొన్ని కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. సో మంత్రుల శాఖలు కూడా మారే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణ కేబినెట్ పై ఊహాగానాలు ఇంతకాలం వచ్చాయి. అసలు ఉంటుందా ఇప్పట్లో అనేది చాలా మంది అనుమానం కూడా వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కరీంనగర్ పార్లమెంట్ నేతలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఆ మేరకే ఇప్పటికే ఒక కసరత్తు పూర్తయింది కాబట్టి ఈ ముగ్గురిని కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఏఐసిసి నుంచి కూడా ఆమోదం లభించడంతో ఈ రోజు ముహూర్తం అయితే ఖరారు చేశారు. మధ్యాహ్నం ముగ్గురు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.